వరంగల్ జిల్లా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్త్డే చేయాలని వరంగల్ జిల్లా అంబేద్కర్ వాది శివ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని హైట్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా దిష్టిబొమ్మను దగ్నం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని మార్చే దిశగా ఉన్నాయని, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బీజేపీ పార్టీ ఖండించకపోవడం దారుణమని, తక్షణమే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గం నుండి బర్తాఫ్ చేయాలని శివ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ అంటున్నారు. ఇదే రాముని మీద దేవుని నామస్మరణ చేస్తే మీకు పుణ్యమని దక్కేదని చెప్పేసి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, గుర్తుపెట్టుకో, ఇదే దేవుణ్ణి మొక్కే హక్కు కూడా మాకు అంబేద్కర్ కల్పించాడు. ఇలా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు వెంటనే అమిత్ షాను హోంశాఖ మంత్రి నుంచి వెళ్ళి ఆ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పక్షాన ఈరోజు కొండా దంపతుల ఆదేశాల మేరకు మరియు ఎస్సీసీఎల్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నగరగారి ప్రీతం గారి ఆదేశాల మేరకు ఈరోజు అమిత్ షా గారి దిష్టిబొమ్మ ఈ పోస్ట్ ఆఫీస్ కూడలో దండబెట్టడం జరిగింది. అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయకపోతే, అమిత్ షా హోంశాఖ మంత్రిని వెంటనే సస్పెండ్ చేయకపోతే ఈ యొక్క ఉద్యమాలు తీవ్ర రూపదాల్చుతాయి. రాష్ట్రం కానీ దేశం కానీ అగ్నిగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వెంటనే ఇంతవరకు కూడా అన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా తన మీద చర్యలు తీసుకోలే బీజేపీ. అంటే ఇది బీజేపీ కావాలనే అమిత్ షాతోని ఈ వ్యాఖ్య చేయించింది. దళిత బహుజనులారా, మా బడుగు బలైన ఎస్సీలు దళితులారా, ఆలోచించండి. ఇది మనకు ముందస్తుగా కనిపిస్తుంది. రాజ్యాంగాన్ని మార్చేటువంటి సూచనలు అమిత్ షా వ్యాఖ్యలతో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ దళితుల మీద, ఈ బడుగు బలహాల మీద బీజేపీకి ఉన్నటువంటి అక్కసును మరొకసారి అమిత్ షా మాటల రూపంలో బయటపెట్టడం జరిగింది. కావున ఈ అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేసి అంబేద్కర్ వారి విగ్రహం పాదాల మీద పడి అమిత్ షా తప్పైందని చెప్పేసి వాళ్ళ మాటను ఉపసంహరించుకొని పదవికి రాజీనామా చేయకపోతే ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చుతుంది. దళితులు ఊకోరు, ఎస్టీలు, మా మైనార్టీలు సోదరులు ఎవరు ఊకోరు. ఇది ఊరుకునే విషయం కూడా కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నా.